వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మహాదేవుని కృపను బట్టి దినదినము దేవుడు మనల్ని బలపరుచుకుంటూ నడిపించుకుంటూ చివరి దినాల్లోనికి మనం వస్తున్నాం. మధ్యలో శుక్రవారం మాత్రమే ఉంది. తదుపరి శుక్రవారం మనము సిల్వర్ ధ్యానం గుడ్ ఫ్రైడేకి వచ్చేస్తాము. ఇక మన ముందు ఎన్నున్నాయండి? మాకు శుక్రవారం ఉంది. మళ్ళా శుక్రవారం మనము గుడ్ ఫ్రైడేకి వచ్చేస్తాం. దినాలు త్వరగా గతిస్తూ వస్తున్నాయి. మరి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మరలా ఈ దినాలు తిరిగి రావు. మరలా శుక్రవారం వస్తుందేమో కానీ ఈ శుక్రవారం మరలా మన జీవితంలో రాదు. గతించిపోయిన కాలము ఆ దినాలు మనకు తిరిగి రావు. కానీ ముందున్న దినాల్లోనే మనం ముందు కొనసాగవలసిన వారమే ఉంటున్నాం. కాబట్టి నిర్లక్ష్యము మాని అత్యాశక్తితో దేవుని సంతానంలో మిగిలిన దినాలు గడపడానికి ప్రయత్నం చేయండి. ఈ దినమే మనది, రేపు మనది కాదు. సమయం ఉండగానే ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. సమయం అయిపోయిన తర్వాత పోయిన సమయం కొరకు మనం ఎంత ఇచ్చినా తిరిగి మన ఎంతకు రాదు. ప్రియులారా గమనించండి. మరి గుడ్ ఫ్రైడే రోజు రేపు శుక్రవారం కాక పై శుక్రవారం వల్ల బాప్టిస్తాలు ఉంటాయి. సిద్ధపడిన వారు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా తెలియచేయమని కోరుతూ ఉంటున్నాను. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలోనికి వెళదాము. లేఖన భాగాలు ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథము 1వ అధ్యాయం. పాత నిబంధన గ్రంథం 221 పేజీ. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవండి. రూతు గ్రంథము 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశములకు కాపురం ఉండటకు వెళ్ళెను. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేరు మహలోను, కిల్యోను. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. చాలండి. చదవబడి యొక్క లేఖన భాగంలో ప్రియులారా, న్యాయాధిపతులు ఏలిన కాలంలో దేశములో కరువు కలిగిందంట. యూదా బెత్లెహేము నుండి ఆ యొక్క ఒక మనుషుడు తన భార్య 2 కుమారులు తీసుకొని ఆ కరువు నుండి తప్పించుకోవడానికి మోయాబు దేశానికి వెళుతున్నట్టుగా మనం చదివి ఉంటున్నాం. యూదా బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. బెత్లెహేము అనగా ఏంటండి? రొట్టెల ఇల్లు. రొట్టెలు సమృద్ధిగా ఉన్న ఆ యొక్క బెత్లెహేములో కరువు వచ్చింది. ఏమండి? సమృద్ధి కలిగిన ఆ దేశంలో ఆ యొక్క ఆహారానికి కొదువలేని ఆ యొక్క బెత్లెహేములో కరువు వచ్చింది. ఆ కరువు నుండి తప్పించుకోవడానికి ఒక మనుష్యుడు, ఎవరంటండి? ఒక మనుష్యుడు. అంటే బెత్లెహేములో ఉన్న కరువులో ఉన్న వారందరూ కాదు, కానీ ఒక్క మనుష్యుడు తన భార్యను 2 పిల్లల్ని వెంట పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడట? మోయాబు దేశానికి వెళ్ళాడట. ప్రియులారా, ఈ రాత్రి మనం ధ్యానిస్తున్న లేఖన భాగాన్ని మనం జాగ్రత్తగా మనం విని దానిని గ్రహించగలిగినట్లయితే కరువులో నుండి దేవుడు మన ప్రాణాలు తప్పించే దేవుడని, ఆయన సజీవులుగా వాళ్ళని కాపాడేది, ఆ కరువు నుండి మరణం నుండి తప్పించే దేవుడు, కరువులో సజీవులుగా కాపాడగలిగిన దేవుడు మన జీవితంలో కరువులో ఏ విధంగా మనల్ని ఆ యొక్క కాపాడగలుగుతాడు అనే సత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఇక్కడ యూదా బెత్లెహేములో రొట్టెలు కలిగిన ఇంటిలో కరువు వచ్చిన కారణము చేత వారు మోయాబు దేశానికి వెళ్ళాడు ఒక మనుష్యుడు. ఈ రాత్రి ఆ మనుష్యుడు ఎవరో అనేది మన అంతరాత్మ మన మీద ఏం చేస్తా ఉంటది? నేరారోపణ చేస్తా ఉంటది. ప్రియులారా,
దేవుడు ఆ యొక్క మనుషుల గురించి మన ఎదుట పెడుతూ ఉంటున్నాడు. ఆ పరిస్థితిలో అనుభవాలు మనలో ఉన్నట్లయితే వాటి నుండి మనం విడుదల పొంది ఆ యొక్క కరువు నుండి తప్పించగలిగిన, కరువులో సజీవులుగా కాపాడగలిగిన దేవుని సముఖమందు మనం జీవించడానికి అవకాశం ఉంది. ప్రియులారా, యూదా బెత్లెహేము రొట్టెల గల ఇంటిలో కరువు వచ్చింది. అసలు కరువు ఎందుకు వస్తుంది అనే ఆలోచన మనం చెయ్యాలి మొట్టమొదటిగా. రెండవదిగా, కరువు నుండి తప్పించుకునే మార్గాన్ని మనుషుడు వెతుకుతూ ఉంటున్నాడు. అసలు కరువు ఎందుకు వచ్చిందని విచారణ చేయట్లేదు, కానీ ఈ కరువు నుండి తప్పించుకునే మార్గాన్ని ఏర్పరచుకుంటూ ఉంటున్నాడు. మానవులమైన మనము కూడా సమస్య ఎందుకు వచ్చింది అనే విచారణ చేయము కానీ, దాని గురించి ఆలోచన చేయము కానీ, వచ్చిన దాని నుండి ఏ విధంగా కాపాడబడాలి, వచ్చిన దాని నుండి ఏ విధంగా విడుదల పొందాలనే ఆలోచన కలిగి ఉంటాం. ఈ మనుషులు కూడా బెత్లెహేములో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళిపోయి ఉంటున్నాడు. ప్రియులారా, ఇతడు ఏర్పరచుకున్న మార్గం ఎలాంటిది అని మనం ఆలోచన చేస్తే ఈ రాత్రి ఈ యొక్క మోయాబును గూర్చిన చరిత్ర చాలా నీచమైనదిగా పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు తేటగా రాయించాడు. ప్రియులారా, ఎందుకనంటే ఇది పరిశుద్ధ గ్రంథము అయ్యింది అని అంటే దేవుడు ఉన్నది ఉన్నట్లుగా, అది పాపమైతే పాపము, అది పరిశుద్ధత అయితే పరిశుద్ధత అని విపులముగా దేవుడు రాయించాడు. అందుకని ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథము అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథముగా చెప్పబడిన ఈ గ్రంథములో దేవుడు దేనిని మరుగు చేయలేదు. ఏమండి? దేనిని మరుగు చేయలేదు. ప్రతి విషయాన్ని తేటగా మానవుని యొక్క గ్రహింపు కొరకై ఈ లేఖనాలు రాయించి పెట్టాడు. మోయాబు గూర్చిన చరిత్ర వినడానికి అసహ్యమైనదే, మనం చెప్పుకోవడానికి కూడా ఘోరమైనదిగా కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క సొదొమ గుమొర్రా పట్టణాన్ని నాశనం చేస్తున్న ఆ సందర్భంలో అబ్రహాము తన తమ్ముడైన లోతు కుటుంబము ఆ యొక్క అగ్నిగంధకములో వారు మరణించకుండా దేవుని యొక్క జ్ఞాపన చేసి, దేవుడి అబ్రహాము యొక్క జ్ఞాపన మేరకు లోతును అగ్ని గంధకములో నుండి తప్పించడం జరిగింది. దేవుడు అన్నాడు, లోతు, ఈ పట్టణానికి కనపడుచున్న దూరంగా పర్వతం కనపడుతుంది, అది యెహోవా పర్వతం అని రాయబడి ఉంది అక్కడ. ఆ పర్వతానికి నువ్వు ఎక్కువ వెళ్ళిపో అన్నాడు. ఏమండి? దేవుడు ఏది చెప్పినా, దానికి వ్యతిరేకంగా మనం ఏది చేసినా అది శాపమే కానీ ఆశీర్వాదము మానవుని జీవితంలో ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా మనకి తేటగా కనపడదు. ప్రియులారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ పర్వతము, అక్కడ రాయబడిన మాట అది యెహోవా పర్వతం అని రాయబడింది. అక్కడికి వెళ్ళంటే, ప్రభువా అంత దూరం నేను వెళ్ళలేనయ్యా, ఇది వచ్చేది కనపడుతుందా, ఈ చిన్నది కనపడుతుంది కదా, దీని మీదకి వెళ్తాను నేను అన్నాడు. దేవుడు చెప్తాడు, వినకపోతే నీ కర్మ అంటాడు. ఏమండి? నువ్వు వినకపోతే ఆ యొక్క జీవితానికి బాధ్యతలో తీసుకోవడమే. దేవుడు దానికి బాధ్యుడు ఎంత మాత్రము కాదు. ప్రియులారా, దేవుడు చెప్పాడు, లోతు నీ కుటుంబాన్ని తీసుకుని ఆ పర్వతం మీదకి వెళ్ళంటే, ప్రభు అంత దూరం వెళ్ళలేనయ్యా, ఇదిగో కనపడుతుంది కదా ఈ చిన్నది, ఈ చిన్న పట్టణంలో వెళ్ళిపోతాను అన్నాడు. సరే అన్నాడు దేవుడు. ఆ పట్టణానికి వెళ్ళిపోయాడు. ప్రియులారా, అక్కడ నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న తర్వాత లోతుకి ఇద్దరు కుమార్తెలు, అక్క చెల్లెలిద్దరు మాట్లాడుకుంటున్నారు. ప్రతి మనుష్యుడు అగ్ని గంధకంలో చనిపోయాడు. నరుడల్లో కూడా ఎవడు లేడు, మనం ముగ్గురమే మిగిలాం. మన సంతానం అభివృద్ధి పరచబడాలి కనుక ఈ రాత్రి భర్తకి సహాయక తండ్రికి శుభ్రంగా ద్రాక్షారసం పట్టించేద్దాం. మత్తుడుగా ఉంటాడు. చెల్లి, రాత్రి నేను వెళ్ళి తండ్రి పక్కన పడుకుంటాను, ఆ మరణాలు నువ్వెళ్ళు అని చెప్పాను. ఎదురు చెప్పుకున్నారు. సరే, మంచిగా ద్రాక్షారసం పట్టించాను. సోహ కోల్పోయిన స్థితిలో తండ్రి పడి ఉన్నాడు. ఆ రాత్రి
పెద్ద కుమార్తె ఆయనకు సైవించింది అని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. తెల్లారింది, కూతురు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో భక్తుడైన తండ్రికి తెలియలేదు. ఆ మరునాడు చెల్లి ఈ విధంగా తండ్రి వల్ల వారు సంతానాన్ని అభివృద్ధి పరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని గురించి దేవుడు అంటాడు, ఈ పెద్ద కుమార్తె యొక్క కుమారుడు యొక్క పేరు మోయాబు. ఈ యొక్క మోయాబును దేవుడు అంటున్నాడు, నేను కాళ్ళు కడుగుకున్న పళ్ళెము అంటున్నాడు. దేవుడు తృణీకరించిన జనాంగముగా, దేవుడు నీచమైన సంతానముగా, దేవుని దృష్టికి అసహ్యమైన వారిగా ముద్రించబడిన ఆ మోయాబు దేశానికి ఈ కరువు నుండి తప్పించడానికి ఒక్క మనుషుడు ఆ ప్రాంతానికి వెళ్ళాడు అని వ్రాయబడి ఉంది. ఈ రాత్రి దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్న ప్రియ సోదరి సహోదరుడా, లోకము దాని ఆశలతో గతించిపోతుంది. లోకములో హృదయము, శరీరాశ, నేత్రాశ, జీవడము ఇవి తండ్రి వల్ల కలిగినవి కావు. సాతాను చేత నింపబడిన పరిస్థితులు ఇంటున్నాయి. ఈ కరువు నుండి తప్పించడానికి ఈ మనుష్యుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ సమస్యను తప్పించడానికి మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ వేదన నుండి తప్పించబడడానికి ఎక్కడికి వెళ్తున్నాడు? ఆలోచన చేద్దాం. ఈ రాత్రి కరువు అసలు ఎందుకు వచ్చింది? ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దాని గురించి ఆలోచన చేసే పరిస్థితులు ఈ దినాన మానవునికి లేవు. కానీ ఈ పరిస్థితిని తప్పించిపోయే మార్గము లోకములో వెతుకుతూ వస్తూ ఉంటున్నాం. చాలా మంది దురదృష్టకరమైన పరిస్థితులు ఏంటో తెలుసా ప్రియులారా? సర్వశక్తి కలిగిన దేవుని ఆరాధిస్తూ ఉండి జీవము గల దేవుని సంఘములో కుమారుడుగా కుమార్తెగా ముద్రించబడిన మనమే ఏం చేస్తూ ఉంటాం? ఎంత సంపాదించినా ఈ సమస్యలు తీరట్లేదు, అసలు ఏం చేస్తే బాగుంటుంది, ఇన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి, ఈ కష్టాలు పోవాలంటే ఏం చెయ్యాలి? నాలాంటి ఒక్కటి వస్తుంది, నోటి మాటే కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళకపోయారా, అది చూపించకపోయారా, ఇది చెయ్యకపోయారా? ఎవరిలో జీవము గల దేవుని యొక్క చచ్చిన బ్రతికిన నీకోసమే బ్రతుకుతాను ప్రభువా, నీవే నా దేవుడు అని నేలలో మునిగి తేలిన వారే. హల్లెలూయా. దేవుని జనాంగమని పెట్టబడుచున్నా నీవు నేను ఆ మనుషులు మేము ఒక్కసారి ఆలోచన చేద్దాం. పరిగెడతా ఉంటాం, సమస్య ఎందుకు వచ్చింది ఆలోచన చేయు. సమస్య నుండి విడుదల పొందడానికి మాత్రము ప్రయత్నం చేస్తాం. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తామా, పూజారి దగ్గరికి వెళ్తామా, వాడంటాడు ఈ గుమ్మం తీసే అక్కడ ఆ గుమ్మం పెట్టంటాడు. ఈ మూలని ఏదో ఉంది శనిదేవత, ఆ దేవతని ఆవరించింది కాబట్టి ఆ మూలన్నా ఖాళీ చేసే అంటాడు. నువ్వెన్ని చేసినా అసలు కరువు ఎందుకు వచ్చింది, సమస్య ఎందుకు వచ్చింది అని నా దేవుని యొక్క విచారణ చేస్తే తప్ప నీ ఇల్లు పుల్లైపోవాలేమో కానీ నీ పరిస్థితులు మారనే మారము. దేవుని సేవకురాలుగా శబ్దం చేసి చెబుతున్నాను. ఏమనుకుంటున్నారు? ఎవరి యొక్క విచారణ చేస్తున్నారు? కన్న పిశాచుల యొద్దనా, జ్యోతిష్కుల యొద్దనా? ఆడిబ్రతికే బాగుంటే ఇదెందుకు చెప్పులు బ్రతుకుతాడు వాడు? ఆఖరికి చిలకలు తీసుకొచ్చిన వాడు కూడా ఇడిచిపెట్టవే. నీ చేతి రేఖలు మారాలంటే వాడి ముందు నీ చేయబడతావు, నీ చేతిలో వాడికి ఏం కనబడుతుందో నాకు తెలియదు కానీ వాడికి మాత్రం ఆ పూట గడిచిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క మనుష్యుడు ఆ కరువు నుండి తప్పించడానికి మోయాబు దేశానికి వెళ్ళాడు. మోయాబు దేశం వెళ్ళి చదువుదాం, చూడండి.
వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తరువాత మహలోను కిలియోను ఇద్దరు చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కని 2 కుమారులను చనిపోయి కాగా ఆ స్త్రీ తాను కని 2 కుమారులను తన వెనుపిడిచి లేనిదాయెను. హల్లెలూయా, హల్లెలూయా. మోయాబు దేశానికి వెళ్ళినేమే, మోయాబు దేశానికి వెళ్ళి 10 సంవత్సరాలు బ్రతికిందండి. ఈ వాక్యం చదివినప్పుడల్లా నేను అనుకుంటాను, 10 సంవత్సరాలు దేవుడు ఏం చేస్తూ ఉంటుంటాడు? బహుశా శబ్దమైన వాటి కొరకు పరిగెత్తుకుపోతున్నప్పుడు, ఆయాసకరమైన మార్గంలోనికి ఆయన బిడ్డలు వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు, చెయ్యకూడని పనులు చేస్తూ ఉన్నప్పుడు, ఏమండి విచారణ చేయవలసిన వారి యొక్క విచారణ చేయకుండా లోకంలో ఉన్న వాటి వరకు పరిగెత్తు పోతున్నప్పుడు దేవుడు ఎందుకని ఊరుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే, ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ప్రసంగి గ్రంథము దుష్క్రియలు దుష్క్రియలకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగనందున మనుష్యుడు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. హల్లెలూయా. దుష్క్రియలకు తగిన శిక్ష త్వరగా రానందున హృదయపూర్వకంగా మనుషులు ఏం చేస్తున్నారట? ఇంకా దుష్క్రియలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? నువ్వు చేస్తున్న అవిధేయతకు శిక్ష రానందున, ఏమండి శిక్ష రానందున. దేవుడు మనం చేస్తున్న ప్రతి తప్పుకి ఆయన కోపం పెంచుకుంటే భూలోకంలో నీవు నేను ఒక్క క్షణం కూడా బ్రతకను. ఆయన అంటాడు, నా కోపమునకు ఎవడు చాలా కలడు అంటున్నాడు. నువ్వు బట్టి ఊపిరివే, నువ్వు బట్టి ఊపిరివే అని దేవుడికి తెలుసు. మనము ఎలాంటి వారమండి? ఎలాంటి వారము? నీటి బుడగ లాంటి వాళ్ళం. ఎంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి బ్రతుకులు. దేవుడు ఉప్పు అన్నాడంటే, దేవుడు ఒకసారి ఉప్పు అన్నాడంటే చాలండి, మనం ఏమైపోతాం? పాస్టర్ గారు పరదేశులమో ప్రియులారా మన పురవిని కాది కోరాలి. అలాంటి వారమని దేవుడికి తెలుసు. మనం ఎంత బలహీనమో దేవుడికి తెలుసు. ఎంతలో కనిపించి అంతలో మాయమే ఆవిలాంటి మన బ్రతుకులని దేవుడు నువ్వు దుష్క్రియ చేస్తున్నా శిక్షను ఆయన వెంటనే పంపకుండా ఏం చేస్తున్నాడు? కనికరము చూపుతూ ఉంటుంటే, కనికరము చూపుతూ ఉంటుంటే దానిని మనం నిర్లక్ష్యం చేసుకొని సినిమాకి వెళ్ళాం, దేవుడు ఏదైనా చేశాడేంటి? కాబట్టి దేవుడు ఏదైనా చేశాడా? క్షేమంకి వెళ్ళాం, 3 గంటలు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చేస్తాం, అంతే కదా. దేవుడు ఏం మాట్లాడలేదు కదా. విచారణ చేయవలసిన స్థలంలోనికి వెళ్లకుండా విచారణ చెయ్యలేని స్థలంలోకి వెళ్ళి విచారణ చేస్తూ వచ్చి చలామణి అయిపోతుందా? దేవుడు ఏం పట్టించుకోవట్లేదు కదా. ఏమండి ఎంటెంటే దబా దెబ్బలు పడిపోతే సరే ఉండేవాళ్ళమేమో. ఆ దెబ్బలు తట్టుకోలేక దేవుడు అయ్యో కోపం వస్తుంది, ఆ కోపానంత దగ్గర కోపించుచునే వాత్సల్యము చూపుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కోపం వచ్చేస్తుంది కానీ ఆ కల్వరి ప్రేమ ఏం చేస్తుంది? అడ్డుపడుతూ ఉంది. నా సమస్తాలతో చేసుకున్నాను, నా స్వరూపం అంతా పెట్టాను. పాపముల చేత శాపముల చేత చచ్చిన స్థితిలో ఉంటే నా రక్తానంతా దారి పోసేసాను, నా ప్రాణాలే బలిగా ఇచ్చి ఇంత త్యాగం చేస్తున్న నేను ఇంత త్వరగా కోపపడితే వాడు ఏమైపోతారు?
మన్ను మన్నే కదా అని చెప్పి దేవుడు ఏం చేస్తున్నాడు? కోపించునే ఆశ్చర్యం చూపుతూ ఉంటున్నాడు. ప్రసంగి అంటాడు, దుష్క్రియకు శిక్ష త్వరగా రానందున మానవుడు ఏం చేస్తాడు? హృదయపూర్వకంగానే చేసేస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయపూర్వకంగానే చేసేస్తా ఉంటున్నాడు. ఇవాళ రాత్రికాల సమయంలో ఈ యొక్క మహులోను కిల్యోను ఈ ఇద్దరు కుమారులు చనిపోవడమే కాదు, ఈ మనుషుడు కూడా చనిపోయాడు. ప్రియులారా, ఈ మనుషుడు కూడా చనిపోయాడు. ఎప్పుడు? దీర్ఘశాంతపరుడైన దేవుడు 10 సంవత్సరాలు ఊరుకున్నాడు, మౌని అయ్యున్నాడు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండు, ఎల్లుండు కాకపోతే అవతల వెళ్ళుండని ఆయన గ్రేస్ పీరియడ్ పెంచుకుంటూ వస్తూ ఉంటున్నాడు. ఏమండి? మోయాబీయుల యొక్క, అమోరీయుల యొక్క పాపము 400 సంవత్సరాలు పడతాది పరిపక్వం అవడానికి. అప్పుడు వారు నీ యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని నేను విడిపించి తీసుకొని వస్తానని అబ్రహాముతో వాగ్దానం చేశాడు దేవుడు. 400 సంవత్సరాలు అయిపోయే ప్రియులారా, మీరు వాక్యం చదివితే 430 సంవత్సరాలకి దేవుడు వాగ్దానం చేసుకుని జ్ఞాపకం చేస్తుంది. ఎందుకని? 400 సంవత్సరాలు అయిపోయా 30 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఇచ్చాడు దేవుడు. ఇంకా ఎక్స్ట్రా 30 సంవత్సరాలు సహించాడు, చూశాడు. దేవుని వైపు తిరుగుతారేమని, ఆ పాపం స్థితి విడిచిపెడతారేమని, దేవుని మాటకి లోబడతారేమని 30 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఇచ్చాడండి దేవుడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఆ ప్రేమ మనకి ఏమైపోతుంది? చులకనైపోతుంది. ఆ ప్రేమ మనకి చేతగాని వాడిగా అయిపోతుంది. దేవుని యొక్క కృప 30 సంవత్సరాల గ్రేస్ పీరియడ్ ఇస్తే పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ప్రియులారా, వారి దేవుడు ఏమి చేయదట? భూమి వారి పాపానికి తాళలేక భూమి వారిని మింగేస్తుందని రాయబడింది. హల్లెలూయా. రాత్రికాల సభలో ప్రియ సోదరి సహోదరుడా, బెత్లెహేములో రొట్టెలు కలిగిన ఇల్లులో, దేవుని యొక్క గృహముగా ఏర్పరచుకున్న గృహాల్లో అసలు కరువు ఎందుకు వస్తుంది? కరువు ఎందుకు వచ్చింది? సమృద్ధి కలిగిన దేశంలో, సమృద్ధి కలిగిన ఈ పట్టణంలో అసలు కరువు ఎందుకు వచ్చింది అనే ఆలోచన మానేసి కరువు నుండి తప్పించడానికి శపితమైన ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ నివసించిన 10 సంవత్సరాలు దేవుడు కనికరించాడు. ఎంతకే తిరగట్లేదు. ఇదే బాగుంది, ఇదే బాగుంది. మోయాబు దేశం చాలా బాగుంది. రంగురంగుల పట్టణం, ఎక్కడ చూసినా హృదయానికి ఉల్లాసం పుట్టించే డాన్సులు, పబ్బులు, కబ్బులు. ఏమండి? మానవుడికి ఎంత సంతోషం కావాలి, అంత సంతోషము మోయాబు అనే లోకములోనే ఉంది. ప్రియులారా, 10 సంవత్సరాల తర్వాత భర్తను కోల్పోయింది, 2 కుమారులు కోల్పోయింది, 3 ఏమైపోయారండి? విధవరాళ్ళగా మార్చబడ్డారు. శిరస్సు లేని మొండెముల వలె మార్చబడ్డారు. అప్పుడు గుర్తొచ్చింది, యూదా బెత్లెహేమును దేవుడు కనికరించాడని. ఎందుకు కరువు వచ్చింది? కరువు ఎందుకు కలిగింది? ఆలోచన చేస్తే మన జీవితంలో కూడా సాటిగా పోతుంది మన యొక్క కుటుంబాలు. ఈ సమస్య ఎందుకు వచ్చింది? ఈ వేదన ఎందుకు కలిగింది? ఈ శ్రమ ఎందుకు వచ్చింది? ఎక్కడ లోటు, ఎక్కడ అవిధేయత, ఎక్కడ పొరపాటు అని విచారణ లేకోకుండా ఆయన పరిష్కారం కొరకు మాత్రము మానవుడు ఏం చేస్తున్నాడు? పరిగెత్తుతూ ఉంటున్నాడు. అసలు కరువు ఎందుకు వచ్చింది యూదా పట్టణంలో అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మనం చదవబడిన మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే న్యాయాధిపతుల ఏలిన కాలములో అని రాయబడింది. అనగా న్యాయాధిపతుల ఏలిన కాలములో ఏం జరిగింది? న్యాయాధిపతుల గ్రంథము అక్కడ ఏం అవసరం లేదు. మీ యొక్క పేసి ఇలాగా ముందుకు తిప్పండి, వెనక్కి తిప్పండి. వెనక్కి తిప్పితే ఒక పేసి తిప్పితే చాలు. అక్కడ 25వ వచనం ఉంటుంది చూడండి. అక్కడ వచనం, ఆ దినములలో ఎవరు లేరండి? ఇశ్రాయేలీయులకి రాజు లేడు. ప్రతి వాడును తమ తమ ఇష్ట
ఉంటున్నాడు. ఏమండి, ఇప్పుడు ఎవరికి చెప్పే పరిస్థితులు కాదు. ఎంత ఉంటాడు గుడ్డోడు, ఏమంటే వాడికి 10 సంవత్సరాలు పూర్తిగా నేను అదే పని చేస్తాడే, నీకెందుకు, నీ పని చూసుకో. ఏమంటున్నాడు, అదేంటో అది తప్పురా అంటే నీకెందుకు, నీ పని చూసుకో. రాసు లేడు, ప్రతి మనుషుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటున్నాడు. భయభక్తులు లేవు, భయభక్తులు చెప్పే తల్లిదండ్రులు లేరు, ముచ్చగించే తల్లిదండ్రులు ఎక్కువైపోయారు. వాడు వస్తుడైపోయినా పర్లేదు, అమ్మా నీ ప్రేమ ఎంత గొప్పది కాదమ్మా. ఎంత గొప్పదో అంటే వాడు రేపొద్దున క్షమించండి, నా నోటితో చెప్పలేదు. నీ గారం ఏం చేస్తుంది? నీ ప్రేమ వాడిని ఎంత ఆశీర్వాదంలో తీసుకెళ్తుంది. నీ భయభక్తులు వాడిని ఎంత గొప్పవాడిగా చేయగలుగుతున్నాయి. న్యాయాధిపతుల కాలంలో రాసు లేడు, ప్రతి మనుషుడు తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాడు. ఇది మంచి అని లేదు, ఇది చెడ్డ అని లేదు, ఇది తప్పు అని లేదు, ఇది పొరపాటు అని లేదు. చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు ఎవరిష్టం వాడదే. ఎవరు ఏమి అనడానికి పరిస్థితులు కాదు. ఆ కాలంలో దేవుడు ఏం చేశాడట? కరువును పంపించాడంట. ఏ మనుషుని మాట వినే పరిస్థితిలో లేదు అని చెప్పి, రొట్టెలు కలిగిన ఇంటిలో సహితము వాడి ఇష్టానుసారంగా జీవిస్తున్న కాలం చేత దేవుడు కరువును ఆ ప్రాంతానికి పంపించాడు. ఈ కరువు ఎందుకు వచ్చిందా? అయ్యో, మన భయభక్తులు లేకుండా జీవిస్తున్నామే, మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామే, దేవుడికి లోబట్లేదే, అందుకనే దేవుడు ఈ శ్రమ పెట్టాడేమో, ఈ బాధ పెట్టాడేమో, ఈ వేదన పెట్టాడేమో అనే పరిస్థితులు లేవు. ఈ బాధ ఉంది, దీని నుండి తప్పించుకునే మాత్రము లోకములో వెతుకులాడుతూ ఉంటున్నాం. దావీదు కాలంలో కూడా కరువు వచ్చిందంట. చూడండి 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చూద్దాం. దావీదు కాలమున 3 సంవత్సరాలు విడివడకుండా కరువు కలగగా దేవుడు దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగు సెలవిచ్చెను, సౌలు గిబియోనులను హతం చేశాను కనుక అతని బట్టి నరహంతులు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కాలంలో కూడా 3 సంవత్సరాల కరువు వచ్చిందంటండి. 3 సంవత్సరాల కరువు వచ్చింది. యెహోవా కను దృష్టిలో లోకమంతా సంచారం చేయను, మరణము నుండి వారిని తప్పించడానికి, కరువులో సజీవులను కాపాడడానికి, యెహోవా యందు భయభక్తులు గల వారిని దేవుడు ఏం చేస్తాడట? ఆ పరిస్థితులను విడిపిస్తానన్నాడు కదా. దావీదు కాలంలో కూడా 3 సంవత్సరాలు భారమైన కరువు వస్తే ఏం చేస్తాడు? మోయాబు దేశానికి పారిపోలేదు, పక్క దేశానికి సహాయం వెళ్ళలేదు, పక్క దేశంలో నుంచి ఆహారం తెచ్చుకోలేదు. కరువులో నుండి కాపాడగలిగిన వారి యొక్క ఏం చేస్తున్నాడు? విచారణ చేశాడు. ప్రభువా, ఈ కరువు రావడానికి కారణం ఏంటయ్యా? ఈ కరువు రావడానికి కారణం ఏంటి? ఇంత భారమైన కరువు మా దేశం మీదకి నువ్వు అనుమతించావు, దీనికి అస్సలు కారణం ఏంటయ్యా? నేను తప్పిపోయానా? నేను ఎక్కడ అవిధేయుడైపోయానా? ఎక్కడైనా పడిపోయానా అంటే దేవుడు అంటున్నాడు, దావీదా, నీవు పాపము చేయలేదు. నీ మామ ఉన్నాడు కదా సౌలు కాలంలో గిబియోనులకు ఏం చేశాడు? హతము చేస్తాడు. చంపిన వారిని బట్టి గిబియోనులు ఏం చేస్తున్నారు? వేదనకు గురయ్యారు. ఆ వేదనను బట్టి నీ దేశంలో నేను కరువు రప్పించాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నా
నీకు నేను తెలియజేస్తాను, నువ్వు గ్రహింపలేని సంగతులే నీకు తెలియజేస్తానని వాగ్దానం చేస్తున్న దేవుడు. నీకు అర్థం కానిది ఏదైనా ఉంటే దేవుని సన్నిధిలో ఏం చేయాలి? విచారణ చేయాలి. కానీ చెరక జ్యోతిష్యులకు చెయ్యి చూపించుకొని సోదగాడి దగ్గర నువ్వు చెయ్యి చాపి ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే నీకెక్కడా దొరకదు. కానీ ఆ శ్రమ పంపించిన వారి యొద్దనే పరిష్కారం దొరుకుతుంది. హల్లెలూయా. సౌలు ఏం చేశాడంటే గిబియోనులో కొంతమందిని చంపాడు. వారు చనిపోయిన వారిని బట్టి వారు ఏం చేస్తున్నారు? వేదన చెందుతున్నారు. ప్రభువా, మా బిడ్డలు ఇలా చనిపోయారయ్యా, న్యాయం తీర్చు అని చెప్పి ప్రార్థన చేస్తున్నారు. సౌలు అప్పుడు చనిపోయాడు. సౌలు కుమారులు చనిపోయారు. సౌలు చేసిన అపరాధం మాత్రము నిలిచి ఉన్నది. నిలిచి ఉన్నది ప్రియులారా. ఆ నిలిచి ఉన్న అపరాధము దావీదు అల్లుడైన దావీదు పరిపాలన చేస్తున్న కాలములో ఆ శాపముగా మార్చబడే ఆ దేశానికి బహు కరువు వచ్చింది ప్రియులారా. దేవుని విచారణ చేస్తే దేవుడు సమాధానం చెప్పాడు. ప్రభా, దీనికి పరిష్కారం కూడా నువ్వే చూపాయి అంటే ఆ పరిష్కారం గిబియోనులే చెప్తారు నీకు అన్నాడు. ఎంతో సూటిగా తెల్లగా మాట్లాడే దేవుడు అండి మన దేవుడు. నువ్వు ఏది అడిగినా సమాధానం చెప్పే దేవుడు. ఆయన విసుకునే దేవుడు కాదు, మాట తప్పే దేవుడు కాదు. నీకు అర్థం కాని ఏదైనా సరే నువ్వు అడుగు, నా దేవుడు నిశ్చయముగా నీకు సమాధానం చెప్తాడు. అసలు ప్రార్థించి చూడు. ప్రార్థన చేస్తే కదా మనము ఎక్కడికి పరిగెట్టాలన్న పరిస్థితే కానీ అసలు దీనికి మూల కారణమైంది ఏంటో తెలుసుకోవాలని తెలియజేపుడు వారి యొక్క ఎప్పుడైనా విచారణ చేస్తే ఇంకా అనుకోవాలి అనుకుంటారు. పరిగెట్టడమే. లోకం బాగుంది కదా, మోయాబులోనికి ఆ మనుషుడు వల్లే పరిగెత్తుకుపోతా ఉంటాం. తప్పించుకోవడానికి మార్గాలు వెతుకుతూ ఉంటాం. మార్గం వెతుకున్నాడు. తీరా ఆమె ఏం చేస్తుందట? ఎట్టకేలకు వచ్చింది. ఆమె వయసు కలిగిన వాడు ఆమెను గుర్తుపట్టడానికి కష్టపడి ఎట్టకేలకు గుర్తుపట్టి, నువ్వు నయోమివి కదా అంటే ఆమంటుంది, నన్ను నయోమి అనకండి, నన్ను మారా అనండి అంటుంది. నేను మధురమైన దానిని నయోమి అనగా మధురమైన దానిగా వెళ్ళాను మోయాబు దేశానికి, చేదు అనుభవంతో తిరిగి వస్తున్నాను. దేవుడు నన్ను రిక్తునిగా చేశాడు. ఎవరు చేశారట? ఇది దేవుడు ఎంత అన్యాయం చేశాడండి. దేవుడికి నేనే దొరికాను, అందరూ బాగానే ఉన్నారు. ఎవరి అన్ని పనులు చేస్తున్నాడు. మా పాపం చేస్తున్నాడు బాగున్నారు, ఆ పని చేస్తున్నాడు బాగున్నారు, ఈ పని చేస్తున్నారు బాగా. ఎన్నెన్నో అన్ని చేస్తున్నాడు, బాగానే ఉన్నారు. దేవుడో దేవుడో దేవుడు అన్నది నాకే ఇన్ని కష్టాలు. ఎన్ని కష్టాలు వచ్చేస్తున్నాయి. యోగు లాంటి కష్టాలు వచ్చేస్తున్నాయి. ఏమండి, మన మాటలకి మన భక్తికి ఎక్కడ పొంతన ఉంటుందండి. మనమే నీతిమంతులం, మిగిలిన వాళ్ళందరూ దుర్మార్గులు. నేను చెప్పాను కదా, వాళ్ళే బాగుంటారు. ఎందుకు ఎంతకాలం బాగుంటారు? మోయాబు దేశానికి వెళ్ళిన నయోమి ఎంతకాలం బాగుంది? అదే చెప్తున్నా. తర్వాత వచ్చేది చూడట్లేదు. ఇక ఎదురుగుండా కడకల్లాడిపోతున్నదే చూస్తున్నా. 10 సంవత్సరాల వైభోగం మోయాబు దేశంలో అనుభవించేశారు. విక్టరీగా చేస్తాడు. నన్ను నయోమి అనకండి, నాకు మధురము లేదు, నా బ్రతికంతా చేదైపోయింది, మారాని పిల్లన్నట్టు. అతను చేతుగా చేసుకున్నది, తన చేతులారా చేసుకుంది, పైగా దేవుని మీద పెట్టేస్తుంది. ఇక్కడ దావీదు మాత్రము దేవుని యొక్క విచారణ చేస్తున్నాడు. ఆ పరిష్కారం గిబియోనులే చెప్తారు. దావీదా, వాళ్ళ దగ్గరికి కలుకో, ఎందుకంటే ఆ బాధ రోదన వాడదే అని చెప్పుకున్నప్పుడు గిబియోను దగ్గరికి వెళ్ళాడు. దావీదు అంటారు, ఇంకా సౌలు కుటుంబంలో మిగిలిన వాడు ఎవరైనా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ మాకు అప్పచెప్పి వారిని మేము ఊడిపీస్తే తప్ప మేమేం చెయ్యం, మా వేదనను మా దుఃఖాన్ని మేము మానుకోలేమంటే. ఆ 70 మందిని దావీదు ఏం చేస్తాడు? కొండ మీద
ఉరితీస్తాడు. అప్పుడు ఆకాశము తెరవబడి వర్షము కురిసింది. హల్లెలూయా, హల్లెలూయా. అపారమైన కరువు దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తాడు. మరలా సస్యశ్యామలంగా దావీదు కాలములో ఆ యొక్క దేశాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ప్రియ సోదరి సహోదరుడా, ఈ రాత్రి దేవునికి అవిధేయమైన ప్రతి క్రియ గురి తీస్తే తప్ప మన జీవితంలో కరువు పోదు. అది ఏ కరువు? దేవుడు అంటున్నాడు, ఆ అన్న పానములు లేకపోతే ఉండడం వల్ల కరువు కాదు, కానీ వారికి ఏ కరువు కలిగిస్తాడట? కుటుంబంలో నెమ్మది లేని కరువు, కుటుంబంలో ఇబ్బందులు, శరీరంలో అనారోగ్యము, ఇటువంటి కరువు చేత దేవుడు ఏం చేస్తాడట? అవి పోవాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు గురి తీస్తే తప్ప దేవుడు ఆ కరువు నుండి మనల్ని కాపాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా మొక్కిద్దాం, ప్రార్థన చేసుకుందాం, హృదయాలు తెరుద్దాం. హృదయం